వీడియోలో మనం చరరాశి అంటే ఏమిటో తెలుసుకుంటున్నాం. చరరాశిని ఇంగ్లీష్లో వేరియబుల్ అని పిలుస్తారు. చూడండి చరరాశి అంటే ఏమిటో. అయితే ముందుగా ఈ ఉదాహరణ గమనించండి. రెస్టారెంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఒక గంటకు పొందగలిగే జీతం 10 రూపాయలు. సహజంగానే మనం ఆనందంగా ఉన్న సమయంలో కావచ్చు, అంటే మనం పుట్టినరోజు సమయము లేదా మన స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు బయట భోజనం చేయడానికి వెళుతూ ఉంటాం కదా. హోటల్ అంటారు, రెస్టారెంట్ అంటారు. అలా ఉన్న ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్న వ్యక్తికి ఒక గంటకి యజమానిచ్చే జీతం 10 రూపాయలు. అయితే సహజంగా మనం గమనిస్తూ ఉంటాం, మనం భోజనానికి బయటకు వెళ్ళిన సమయంలో ఈ రెస్టారెంట్లో అలా భోజనం తిన్న తర్వాత అతను మనకు వడ్డించినందుకు గాను లేదా అతను మనకిచ్చిన సేవకు గాను కొంత మొత్తం నగదిస్తాం, అవునా? దీనిని ఏమంటారు? టిప్ అంటారు. ఇలా జీతంతో పాటు ఆ వ్యక్తికి వినియోగదారులు, అంటే ఇంగ్లీష్లో కస్టమర్స్ అని పిలుస్తారు కదా, వాళ్ళు ప్రోత్సాహకంగా టిప్స్ కొంత నగదిస్తారు. ఆ నగదు ఈ జీతము రెండూ కలిసి గంటకి ఎంత వస్తుందో చూడండి. సహజంగా ఇలా రాయవచ్చా? మొత్తం ఆదాయం ఏంటి? ఆదాయంలో రెండు ఉన్నాయి. ఏంటది? మొదటిది జీతం, అది యజమానిస్తాడు, అది ఎప్పుడూ నిర్దిష్టంగానే ఉంటుంది, మారదు. దానికి ఏమి కూడవలసి ఉంది? టిప్స్ అంటాం, అంటే వినియోగదారులు ఇచ్చేది. ఇది ఖచ్చితంగా ఇంతే వస్తుందని చెప్పలేం, కొంతమంది ఎక్కువ ఇస్తారు, కొంతమంది తక్కువ ఇస్తారు. అయితే సహజంగా ఆ రెస్టారెంటు 11:30కి మధ్యాహ్న భోజనం పెట్టడం మొదలుపెట్టింది అనుకుందాం. అయితే ఎక్కువ మంది మొదటి గంటలో రారు, 11:30 నుంచి 12:30 మధ్యలో తక్కువ మందే వస్తారు. ఆ సమయం ఇంకా మధ్యాహ్న భోజనం సమయం కాదు కాబట్టి సహజంగా ఆ సమయంలో కొంత తక్కువగానే వస్తుంది టిప్. ఇలా అనుకుందాం, అతనికి ఆ గంటలో 5 రూపాయల టిప్ మాత్రమే వచ్చింది అనుకుందాం. అప్పుడు మొత్తం ఆదాయం ఎంత అవుతుందండి? 15 రూపాయలు అవుతుంది సహజంగానే. అయితే తరువాతి గంట 12:30 నుంచి 1:30 మధ్యలో సహజంగానే వినియోగదారులు లేదా కస్టమర్స్ ఎక్కువ మంది వస్తారు భోజనానికి. ఆ సమయంలో అతనికి కొంచెం ఎక్కువ వచ్చింది అనుకుందాం టిప్. తద్వారా అతనికి వచ్చే ఆదాయం ఎంత ఉండొచ్చు? ఒక 30 రూపాయలు వచ్చింది అనుకుందాం టిప్ రూపంలో. ముందు యజమానిస్తున్న జీతం 10 రూపాయలు ఉంది కదా, అంటే ఆ గంటకి అతనికి వచ్చే ఆదాయం 40 రూపాయలు. మీరు గమనించండి, వినియోగదారులు టిప్ తక్కువగా ఇచ్చినప్పుడు అతని ఆదాయం 15 రూపాయలు ఉంది, వినియోగదారులు టిప్ ఎక్కువగా ఇచ్చినప్పుడు అతని ఆదాయం 30 రూపాయలుగా ఉంది. కానీ రెండు సందర్భాలలో కూడా అతని జీతం 10 రూపాయలే. ఇక్కడ ఏమి మారుతూ ఉంది? వినియోగదారులు ఇచ్చే టిప్ మారుతూ ఉంది. అయితే ఇలా టిప్ అని పూర్తిగా రాయకుండా మనం కొంచెం సూక్ష్మంగా ఇలా రాయవచ్చు, మొత్తం ఆదాయము 10 + T అని, లేదా మరికొంతమంది ఇలా రాస్తారు 10 + X అని. మీరు గమనిస్తే ఎక్స్ అయినా, టీ అయినా, టిప్స్ అయినా ఈ మూడింటిని మనం చరరాశి లేదా చరరాశులు అంటాం. ఎందుకు దీనికి చరరాశి అన్నామంటే ఇక్కడ 10 లేదా 10 రూపాయల జీతం అనేది నిర్దిష్టంగా ఉంది, అది మారట్లేదు. కానీ అతని టిప్ కావచ్చు, దాన్ని మనం టీ అని రాయొచ్చు లేదా ఎక్స్ అని రాయవచ్చు ఆ స్థానంలో. ఇలా తీసుకుంటే దాని విలువ మారుతూ ఉంది. గమనించండి, 11:30కి 12:30కి మధ్యలో టిప్ తక్కువగా వచ్చింది, అవునా? అదేవిధంగా 12:30కి 1 మధ్యలో కొంచెం టిప్ ఎక్కువగా వచ్చింది. అంటే ఆ చరరాశి స్థానంలో ఒకే విలువ నిర్దిష్టంగా ఉంటుంది అని చెప్పలేం, మారుతూ ఉంటుంది. ఏ రాశి అయితే ఒకే స్థిరాంకాన్ని, అంటే స్థిరంగా ఉంచుకోకుండా మార్చుకోగలదో అటువంటి రాశిని మనం చరరాశి అని పిలుస్తాం. ఇక్కడ మన ఉదాహరణలో ఎక్స్ కావచ్చు, టీ కావచ్చు, టిప్స్ కావచ్చు, ఈ మూడింటిని చరరాశులుగా చెప్పవచ్చు. అంటే వాటి యొక్క విలువ మారుతూ ఉంటుంది. సహజంగా చరరాశిని మారే విలువని తన దగ్గర ఉంచుకోవడం కోసం ఈ చరరాశిని వాడుకుంటూ ఉంటాం. అంటే ఎక్స్ స్థానంలో మనం 5 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, 30 తీసుకోవచ్చు, అంటే విలువ మార్చుకుంటూ ఉంది. చరరాశి ఏ విలువనైనా తీసుకోగలదు, అప్పుడే దాన్ని మనం చరరాశి అంటాం. అదే మీరు చూడండి, ఇక్కడ 10 రూపాయలు అనేది మారదు కదా, ఎప్పుడు 10 రూపాయలే. 10 + X అంటే ఆ ఎక్స్ స్థానంలో ఏ విలువైనా రావచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? చరరాశి అంటే ఏంటో నిర్వచనం నేర్చుకున్నాం ఒక చిన్న ఉదాహరణ ద్వారా.